హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. మనకు ముఖ్యంగా వీడియోలో కనిపిస్తున్నది శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము నారాయణవనము. ముఖ్యంగా ఈ నారాయణవనం అనేది చాలా ముఖ్యమైనది. తిరుమల గురించి తెలుసుకునేవారు ప్రతి ఒక్కరూ, తిరుమల అంటే ఇష్టపడేవారు ప్రతి ఒక్కరూ ఈ నారాయణవనం గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకని ప్రత్యేకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది పుత్తూరు నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రోడ్డు స్టేట్ హైవే. ఇది స్టేట్ హైవే 59లో ఈ సత్యవేడు రోడ్డు, పుత్తూరు నుంచి సత్యవేడు రోడ్డు. ఈ రోడ్లో 2 కిలోమీటర్లు పుత్తూరు నుంచి వచ్చిన తర్వాత కాలేజీ అయితే ఉంది, పెద్ద కాలేజీ ఇది. దీనికి సంబంధించి టెక్నాలజీ సంబంధించి కూడా ఇక్కడ చాలా రకాల గ్రూపులు అయితే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం నారాయణవనం గురించి చెప్పుకునే వీడియో కాబట్టి దారి వెంట ఉన్న కాలేజీని అయితే కొంచెం జస్ట్ అట్లా చూపిస్తున్నాను అంతేను. ముఖ్యంగా నారాయణవనం గురించి మనం చెప్పుకోవాలి ఈ వీడియో ద్వారా. నారాయణవనం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి దేవిని తొలిసారిగా చూసి అక్కడ ఆకాశ మహారాజుతోటి అక్కడ విషయాలన్నీ మాట్లాడి అమ్మవారిని అయితే వివాహం చేసుకున్నారు అక్కడ నారాయణవనంలోనే. దానికి సంబంధించి ముందు వీడియోలో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను, వీడియో చూపిస్తూ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం మనము పుత్తూరు నుంచి స్టేట్ హైవే 59, ఇటీవలే దీన్ని నేషనల్ హైవేగా ప్రకటించారు. 716 చేశారు. దీనికి సంబంధించి రోడ్డు అయితే చాలా మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. ఈ దారి వెంట టోల్స్ అయితే ఏమీ లేవు. ఇంకా ఇది రోడ్డు విస్తరణ పనులు అయితే జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి డబుల్ రోడ్డుగా అయితే ఉంది. నేషనల్ హైవేగా దీన్ని గుర్తించారు కాబట్టి 716 గుర్తించారు కాబట్టి 716 అంటే మనం ఆల్రెడీ 716లో ఇప్పటి వరకు జర్నీ చేసాము. తిరుపతి నుంచి పుత్తూరు నగరి, తమిళనాడు తిరుత్తణి నుంచి చెన్నై వెళ్ళే రోడ్డు 716 నేషనల్ హైవే. దీనికి పక్కనే ఉంటుంది కాబట్టి 716 దీన్ని అయితే గుర్తించడం జరిగింది నేషనల్ హైవేగా. ఇక్కడ నుంచి ఈ మెయిన్ రోడ్ నుంచి కొంచెం మనం లోపలికైతే వెళ్ళాలి. 1 కిలోమీటర్ కూడా ఉండదు లోపలికి. ఆలయానికి చేరుకోవాలంటే మనకు ముందు ఆర్చి కూడా కనిపిస్తుంది. నారాయణవనం వెళ్ళే ఆర్చి ఎంట్రన్స్లో నుంచి నారాయణవనం గుడి దగ్గరికి అయితే మనం చేరుకోబోతున్నాము. ఈ నారాయణవనం అనేది ఆకాశ మహారాజు పరిపాలించే ఆ రోజుల్లో ఈ నారాయణవనం అనేది ఒక పెద్ద ఉద్యానవనం ఏరియాగా ఉండేదంట. ఈ ఉద్యానవనం ఏరియాలోనే వెంకటేశ్వర స్వామి వారు తిరుమల నుంచి అడవి ఏనుగు కోసం వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతి అమ్మవారిని చూసి వాళ్ళ గత జన్మల గురించి చర్చించుకొని అమ్మవారితోటి చెప్పి వాళ్ళ ఆకాశ మహారాజుతోటి మాట్లాడి పద్మావతి అమ్మవారిని అయితే ఇక్కడైతే వివాహం చేసుకోవటం అయితే జరిగింది. అందుకనే ఈ ఊరు నారాయణవనం అయింది. ఉద్యానవనం ఉండే ఏరియా కాబట్టి నారాయణవనం అయింది. అలాగే అమ్మవారికి సంబంధించి ఇక్కడ వివాహం చేసుకోవటం జరిగింది కాబట్టి ఈ టెంపుల్ పేరు కూడా శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అని అంటారు. ఈ దేవస్థానము 1967లో టీటీడీ వారు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకొని అప్పటి నుంచి జీర్ణోద్ధరణ పనులు, అభివృద్ధి పనులు దానికి సంబంధించి అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనం టెంపుల్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ప్రధాన నారాయణవనం ఊర్లో నుంచి టెంపుల్ పెద్ద దూరం అయితే ఉండదు, దాదాపు మనకు దారి పూర్తిగా అర్థమైపోతుంది. మనకి ఇక్కడైతే కనిపిస్తుంది కదా, స్వామివారి గుర్తులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది టెంపుల్ వెనక వైపు నుంచి మనం కొద్దిగా టెంపుల్ ప్రహరీ గోడలు ఎలా ఉన్నాయి, చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి అనేది చూపించుకుంటూ టెంపుల్ లోపలికైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాము. టెంపుల్ లోపల నాకు అవకాశం ఉన్న వరకు నేను వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. టెంపుల్ చుట్టూ కూడా ప్రహరీ గోడ, చాలా అద్భుతమైన ఎత్తైన ప్రహరీ గోడ అయితే ఉంది నిర్మాణము. టెంపుల్ వెనక వైపు నుంచి ఇప్పుడు మనం టెంపుల్ వెనక వైపు అంటే ఇది పడమర వైపు నుంచి మనం ఉత్తరం వైపు అయితే వస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రహరీ గోడలు ఏవైతే ఉన్నాయో ప్రహరీ గోడ మొత్తం కూడా క్లోజ్ చేసే ఉంది. ఒక్క తూర్పు వైపు గాలిగోపురం, ప్రధాన గాలిగోపురం ఏదైతే ఉందో అది మాత్రమే ఓపెన్గా ఉంది. ఇటు ఉత్తరం వైపు కానీ పడమర వైపు కానీ అటు దక్షిణం వైపు కానీ ఓపెన్ చేసిన గేట్స్ ఏమీ లేవు, అంత క్లోజ్గానే ఉంది. ఎవరైనా సరే టెంపుల్ లోపలికి దర్శనానికి ఎవరైనా వెళ్ళాలంటే తూర్పు వైపు గాలిగోపురం నుంచి వెళ్ళాలి. ఇక్కడ వసతులకు సంబంధించి టీటీడీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద బిల్డింగ్ అయితే ఉంది. వసతులకు సంబంధించి మామూలుగా నార్మల్గా ఎమర్జెన్సీగా కావాల్సిన వసతులన్నీ, వాష్రూమ్స్ కానీ, చిన్న రెస్ట్ రూమ్స్ కానీ, విశ్రాంతి గదులు కానీ, చిన్న ఏర్పాట్లు అయితే గట్టిగానే ఉన్నాయి. చిన్న ఊరే. టెంపుల్ చుట్టూ కూడా నివాస గృహాలు అయితే ఉన్నాయి. టెంపుల్ ప్రధాన దారులు కాకుండా మిగతా చుట్టుపక్కలంతా కూడా
నివాస గృహాలు అయితే ఉన్నాయి. పల్లెటూరు వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ప్రధాన గాలి గోపురము శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం ఎదురుకైతే వచ్చేసాము. ఈ చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయని చూపిస్తున్నాను. ముందు మనకు ఒక రాతి మండపం కూడా కనిపిస్తుంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అని పెద్ద రాతి మండపం కూడా ఉంది. ఈ రాతి మండపం ఎదురుగానే గాలిగోపురం లోపల ప్రధాన ఆలయము. ఇట్లా దీనికి సంబంధించి ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. దాదాపు స్వామివారికి సంబంధించి టీటీడీ వారి నిర్వహణలో ఉన్న ఆ గాలిగోపురాలు, టెంపుల్స్, ఆర్కిటెక్చర్ చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటాయి. ఒకవేళ ఆ నిర్మాణం సమయంలో ఏదైనా మార్పులు చేయాల్సి వచ్చినా కూడా టీటీడీ వారి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అద్భుతమైన నిర్మాణాలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఆర్కిటెక్చర్ పరంగా కావచ్చు, పునర్నిర్మాణ పనులు కావచ్చు, రెనోవేషన్ వర్క్స్ అంటారు కదా, అట్లా చాలా. ఇక్కడ లోపలికి వస్తే చాలా అద్భుతంగా అయితే ఉంది ఆలయము. ఇక్కడ బయట కూడా ధ్వజస్తంభము, మళ్ళీ రాతి మండపం ఉంది. రాతి మండపం లోపల మళ్ళీ చిన్న గాలిగోపురము, చిన్న ప్రహరీ గోడలు, దానికి లోపల ఇంకా గర్భగుడి అయితే ఉంది. ఇక్కడ పక్కన మనకు కనిపించేది స్వామివారి వాహనశాల. అశ్వవాహనం, గజవాహనం అంటారు కదా, ఉత్సవాలు జరిగే సమయంలో స్వామివారికి సంబంధించిన వాహనశాల. ఇక్కడ నారాయణ వనం స్థల పురాణానికి సంబంధించి పెద్ద బోర్డు అయితే ఏర్పాటు చేశారు టీటీడీ వారిది. ఈ రంగు ఉందంటేనే టీటీడీ వారిదని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కలర్ ఉన్న ప్రతి చోట కూడా టీటీడీ వారిదే మెయింటెనెన్స్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. బులుగు రంగు బోర్డుల మీద వైట్ కలర్లో రాసి ఉంటారు. ప్రతి చోట దాదాపు ఇది కనపడిందంటే టీటీడీ వారిదని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రాతి మండపం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా బాగున్నాయి. ప్రధానంగా ఇక్కడ 1967లో టీటీడీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని అప్పటి నుంచి మొత్తం మెయింటెనెన్స్ వర్క్ పని అంతా కూడా టీటీడీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే సుమారుగా 60 సంవత్సరాలు దాదాపు అనుకోవచ్చు, 58 సంవత్సరాలు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్వహణ చాలా బాగుంది. చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ స్వామివారి ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను లోపల అవకాశం ఉన్న వరకు అయితే వీడియో చూపించాను. లోపలికి నుంచి బయటికి వచ్చిన తర్వాత బయట చుట్టూ కూడా మామూలుగా పల్లెటూరులో ఎలా ఇళ్ళు అయితే ఉంటాయో అలాగే ఉన్నాయి. ఇది ఇందాక నేను చూపించిన రాతి మండపము. రాతి మండపం మళ్ళీ ఇంకొకసారి వెనక వైపు నుంచి ఇంకొకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ముందు నాకు కనిపిస్తుంది రాతి మండపంలోంచి గాలిగోపురం చుట్టూ కూడా అసలు అద్భుతమైన వాతావరణం అయితే ఉంది. చాలా బాగుంది, ఆహ్లాదకరంగా. చూడాలనుకున్న వారికి తప్పనిసరిగా ఇది దర్శించవలసిన ప్రదేశము. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నారాయణవనం అనేది దర్శనం చేసుకోవటం మంచిది. ఇక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో చూసుకుంటే నారాయణవనం ఆ గుడికి, దేవాలయానికి ఎదురుగానే ఆంజనేయ స్వామి సన్నిధి అయితే ఉంది. ఆంజనేయ స్వామి సన్నిధి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పక్కనే స్వరకాయ స్వామి సమాధి అని, స్వరకాయ స్వామి వారిది కూడా పెద్ద చరిత్ర ఉంది. దానికి సంబంధించి నేను మరొక వీడియోలో చూపిస్తాను. ఈ శ్రీ 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 స్వరకాయ స్వామి సజీవ సమాధి ఇక్కడ దానికి సంబంధించిన ఆలయము. స్వామివారి ప్రధాన ఆలయం ఏది ఉందో ఆలయం పక్కనే ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఆలయానికి సంబంధించిన, ప్రధాన స్వామివారికి సంబంధించిన పెద్ద రథం అయితే ఉంది. రేకులతోటి కప్పి ఉంచారు రథాన్ని, రథశాల అనుకోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను.